మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ మాట మీరు చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ కోసం రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ప్రేమ కోసం రాస్తూ అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే ఏంటి చెప్పండి? డంబం అంటే ఏంటి చెప్పండి? డంబముగా ప్రవర్తించదు ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏమండి ఉప్పొంగదని చెప్పి అక్కడ బైబిల్లో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి ప్రియులారా. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబము అంటే నేను చెప్తున్నాను బడాయి. ఏంటి అభిషేక్? ఏంటి బడాయి? నీవే బడాయిగా పైకి తిరుగుతుంటావు, మందిరానికి కూర్చోవు. బడాయి అన్నమాట. నాకే ఇది ఉంది, నాకే జ్ఞానం ఉంది, నాకే తెలివి ఉంది, బడాయి. ఏంటి డంబము అనగా బడాయి. చాలా మంది బడాయిగా మాట్లాడుతుంటారు, బడాయిగా వ్యవహరిస్తుంటారు, బడాయిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తండ్రికి లోబడరు, తల్లికి లోబడరు, దేవునికి లోబడరు, ఎవరికి లోబడరు. బడాయి. అందుకే బడాయి వలననే ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు ఏమైపోతున్నాయంటే ప్రేమ సల్లారిపోతుంది. బడాయి అన్నమాట. చిన్నది అందం ఉంటే చాలు బడాయి. సమాధిలో కూడా బడాయి, సమాధిలో కూడా బడాయి అండి. ఎక్కడికైనా బయటికి వెళ్తే బడాయి, కాలేజీలకు వెళ్తే బడాయి, ఇంజనీరింగ్ చేస్తున్నానని బడాయి కొట్టకండి. అందరూ ఒకటే దేవుని దగ్గర, ఆల్ ఆర్ ఈక్వల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత చదువుతున్నాను, ఇంత గొప్పవాడిని, ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, బడాయి వద్దు. ప్రేమాట డంబముగా ప్రవర్తించదు.